హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. గతంలో జరగని విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున కూడా ఈ ఈవెంట్ చేసింది. సో ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతం ప్రకటించారు. 10 ఏళ్ళు అయిన రాష్ట్రానికి అధికారిక గీతం ఎంపిక చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అయితే ఎక్కువ నిడిది ఉన్న ఈ పాటను అధికారిక కార్యక్రమంలో పాడుకునేలా కాస్త కుదించారని చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్కి ముద్ర తొలగించడంతో పాటు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, గీతం ప్రకటించింది కాంగ్రెస్, తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ లోగో వచ్చింది కాంగ్రెస్ అనేలా సీఎం రేవంత్ రెడ్డి మార్పులు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ టార్గెట్గా పావులు కలుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అధికారంలో ఉన్నన్నాళ్ళు అహంత ఉన్న కేసీఆర్ని దెబ్బతీయడానికి రేవంత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్లో కింద పడి హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ని చూసేందుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. సో తద్వారా కేసీఆర్ అహం దెబ్బతీయడంతో పాటు ఒక మంచి వాతావరణం ఏర్పాటయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కసరత్తు చేశారని చెప్పాలి. తాజాగా మరోసారి కేసీఆర్ అహం దెబ్బతినేలా వ్యూహరచన చేశారు సీఎం. అయితే ఈసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ మేరకు అధికారిక లేఖతో ఓ అధికారి కేసీఆర్ ఫామ్ హౌస్కు పంపించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఎలాగైనా రావాలంటూ ముఖ్యమంత్రికి మాటగా ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ కాసంత ఇరుకున పడ్డారు. రానని చెప్పలేదు, వస్తే వేడుకల్లో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఎదుట కూర్చోలేని ఒక భయంతో ఆ రోజు మాజీ సీఎం కేసీఆర్ రాలేదు. సో దీంతో వెళ్ళిన అధికారికి మాత్రం వస్తానని చెప్పారు కేసీఆర్. అయితే వస్తాడా అంటే నిజంగా అనుమానమే అని చెప్పుకోవాలి, కాబట్టి ఎందుకంటే రాలేదు కాబట్టి. సో బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన అసెంబ్లీకి మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కూడా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తాజాగా తెలంగాణ వేడుకలకు ఆహ్వానించిన దీనిని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే అనుమానం లేకపోలేదు. ఒకవేళ వస్తే గత ప్రభుత్వంపై చేసే విమర్శలు వినాలి, సో రాకపోతే తెలంగాణ వేడుకలకు దూరంగా ఉన్నాడన్న అపవాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో మరి కేసీఆర్ నిజంగా ఆ వేడుకలకు హాజరవ్వలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ సర్కార్ని అంటే బీఆర్ఎస్ గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి జరిగిన అవినీతిని, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇంకా చాలా విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సో కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ చాలా గట్టిగా దూకుడుగా వ్యవహరించింది. ఒక పక్క కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకు నిధుల విషయంలో కానీ చాలా హెల్ప్ చేసిందని చెప్పి సో వాళ్ళని వెనకేసుకొస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మేము కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిధులు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వమని చెప్పి చాలా గట్టిగా చెప్పిన సందర్భం. సో ఇలాంటి నేపథ్యంలో మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.